నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలి. జగన్కు సమాజంలో తిరిగే అర్హత లేదన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. పైడితల్లి అమ్మవారి ప్రచార రథాన్ని ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి. ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రభుత్వ పండగగా నిర్వహిస్తామని వెల్లడి. నవతరం భవిష్యత్తుతో చెలగాటమాడి యువ భారతాన్ని బలిపీఠంపైకి నెడుతున్న పరిస్థితులు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్షణ రక్షణ సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలపై తీసుకున్న సహాయక చర్యలపై విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లని పడవలతో ఢీకొట్టిన ఘటన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగాం సురేష్, తలశీల రఘురాముల కుట్రేనని టీడీపీ పొలిటివ్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్ను కుట్రతో ధ్వంసం చేయాలనుకున్నారని, ఇది దేశద్రోహం నేరంతో సమానమని మండిపడ్డారు. బ్యారేజ్ దగ్గర ఈ పడవ ఢీ కొట్టించటం చాలా క్రిమినల్ అఫెన్స్. అది ఒక భయంకరమైన కుట్ర. అది ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు. అది అందుకనే నేషనల్ ఎసెట్. అది దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం. ఇది ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్, లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం, ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజీని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగుండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనం అయి ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనం అయి ఉండేది.
పైడితల్లి అమ్మవారి దేవస్థానంకు చెందిన నూతన ప్రచార రథంను ఈరోజు కోవెల వద్ద విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతరాజు ప్రారంభించారు. ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ విశిష్టతను తెలుపుతూ ప్రచారం చేయుటకు నూతన రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను 2017వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని, అదేవిధంగా విజయనగరం ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమం అనంతరం కోవెల అభివృద్ధి కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. మనం అమ్మవారి పండుగ అనేది మనం ప్రతిసారి విజయనగరంలో ప్రతి సంవత్సరం మనం పండుగ చేసుకుంటాం. అయితే ఈరోజు మనం రథం అనేది ఒకటి ప్రారంభం ఉత్సవం చేశాం. అయితే ఈ రథమేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి ఈ రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చేస్తుంది. అమ్మవారి పండుగకి ఏ విధంగా ఏ డేట్స్ అవన్నీ ప్రచారం చేస్తుంది అనమాట. అయితే మనం చూస్తుంటే 20 తారీఖున రాట ఉంది, రాటతో పాటు దీక్ష కూడా ఉంది. అలాగే 14వ తారీఖున తొల్లేలు, 15న సిరిమాన్ ఉత్సవం, అలాగే 22వ తారీఖున తెప్పోత్సవం, అలాగే 29వ తారీఖున ఉయ్యాల కంబాల, అలాగే 30 తారీఖున చండీ హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది. ప్రతి సంవత్సరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది ఒక 2,50,000 మంది సుమారు విజయనగరంకి వస్తారు. ఆ సమయంలో అందరు కూడా పాల్గొంటారు. అలాగే మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అయితే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ 2017లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసి ఒక జియో ఇచ్చారు. అలాగే ఈ ఉత్సవాలు చేస్తూ మనం పైడితల్లి అమ్మవారిని ప్రార్థిస్తూ మన రాష్ట్రాన్ని రక్షిస్తారని కోరుకుంటూ సెలవు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకొని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితుల ఇబ్బందులు తెలుసుకున్నారు. వైద్యం, త్రాగునీరు, ఆహారం, నిత్యావసర సరుకులు అందేలా ఇంటింటికి వెళ్తున్నారు. ఆపద సమయంలో బాధితుల పాలిట తండ్రి పాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని బాధితులకు ఎమ్మెల్యే వివరించారు. విశాఖలో హుద్హుద్ తుఫాన్ సమయంలో అహర్నిశలు కష్టపడినట్లే 75 ఏళ్ల వయసులోనూ విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర వివరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర శాఖ అధికారులు ప్రజల చెంతకు వెళ్లాలని ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్ భవనంలో వర్షం నీరు చేరుకుంటుంది. అడ్మినిస్ట్రేషన్ విభాగం, సి సెక్షన్ విభాగం మధ్య భాగంలో సీలింగ్ కప్పులు కూడా మొన్న వర్షానికి పడిపోయాయి. దీనికి సంబంధించిన వార్తను మొన్న వాజీ ఛానల్లో ప్రసారం చేసిన విషయం ప్రేక్షకులకు విదితమే. వాజీ న్యూస్లో వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులు కలెక్టరేట్ మేడ పై భాగంలో ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించాలని ఆయా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం కలెక్టరేట్ భవనంలో మేడపై ఉన్న చెట్లు, కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు. మేడపై రాలిన చెట్లు, ఆకులను తుడిచారు. అయితే కొంత భాగంలో మాత్రమే ఈ చెట్లు, కొమ్మలు తొలగింపు ప్రక్రియ జరిగింది. ఇంకా కలెక్టరేట్లోనే మిగతా ప్రాంతంలో కూడా చెట్లు, కొమ్మలు తొలగించాల్సి ఉంది. మేడపై భాగంలో నాచును క్లీన్ చేయిస్తే వర్షం నీరు బయటికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాలం చెల్లిన పాఠ్య ప్రణాళికలు నవతరం భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ఒంటరితనం, సామాజిక దుర్విచనాలు, వేధింపులు, ఆర్థిక అగచాట్లు సైతం యువ భారతాన్ని బలిపీఠంపైకి నెడుతున్నాయి. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఓ నష్టం, ఓ కష్టం, ఓ ఆవేదన, ఓ ఆవేశం, ఆక్రోశం, అనిశ్చితి, అభద్రత, ఇలా ఏదో ఒక కారణంతో ఒత్తిడి పెంచుకొని ఒక్క క్షణంలో విలువైన ప్రాణాలు తీసుకుంటున్నాడు మేధస్సు కలిగిన మనిషి. కారణం పరిష్కారం ఉన్న సమస్యలను కూడా ఎదుర్కోలేని మానసిక బలహీనత. దాని కారణంగానే జీవన యానంలో నిండు ప్రాణాన్ని నిలువున తీసుకుంటున్నాడు. ఏళ్ల తరబడి ఎంతో అపురూపంగా తీర్చిదిద్దుకున్న ఒక నిండు ప్రాణాన్ని ఎలా తీసుకోవాలనిపిస్తుంది? చావడానికి ఎంత ధైర్యం, కాదు ఎంత బలహీనత. మేధస్సు కలిగిన మనిషి ఎందుకు ఇలా పిరికివాడైపోతున్నాడు? 10వ తరగతి ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే ఏటా ఎంతో మంది పిల్లలు జీవితాలను చాలించుకుంటున్నారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల విడుదల తర్వాత ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల వంటి అత్యున్నత విద్యా సంస్థలలోని ఇటువంటి విషాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఎక్స్పో 2024 సందర్భంగా స్టూడెంట్స్ సూసైడ్ ఎన్ ఎపిడమిక్ స్వీపింగ్ ఇండియా పేరుతో విడుదలైన డేటా ప్రకారం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2% పెరుగుతూ ఉండగా వాటిలో విద్యార్థుల ఆత్మహత్య కేసులు 4.5% పెరిగాయి. గత 2 దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెట్టింపు వార్షిక రేటుతో 4% పెరగడం భయపడుతున్న అంశం. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యలలో దాదాపు 53% మంది మగ విద్యార్థులు ఉన్నారు. 2021 నుంచి 22 మధ్య మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6% తగ్గగా విద్యార్థినుల ఆత్మహత్యలు 7% పెరిగాయి. మోస పాఠాలు, బండ బోధనా పద్ధతులు, తమ చుట్టూ పరిభ్రమిస్తున్న విద్యా వ్యవస్థ కారణంగా భావి భారత పౌరులు అలసి సొలసిపోతున్నారు. అమ్మా నాన్నల ఆశలు, పోటీ పరీక్షల ఒత్తిళ్ల నడుమ వారు అడకత్తెలలో పోక చెక్కల వలె నలిగిపోతున్నారు. 2013లో దేశవ్యాప్తంగా సుమారు 11,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే 2022 వచ్చేసరికి ఆత్మహత్యల సంఖ్య 13,000ను దాటింది. సేద్యాన్ని నమ్ముకొని బతకలేక ప్రాణాలు వదిలేస్తున్న రైతుల కంటే ఎక్కువగా విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను తీవ్రస్థాయి సామాజిక సమస్యగా అభివర్ణించిన సుప్రీంకోర్టు వాటి నివారణకు ఏమి చేస్తున్నారో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఆత్మహత్యకు పాల్పడే వారికి ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, వారి బాధలను ఓపికగా వినాలి, సానుభూతి చూపించాలి, ధైర్యం చెప్పాలి, ఓదార్చాలి. నీకు మేమున్నామనే భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్య ప్రయత్నాలను చాలా వరకు తగ్గించవచ్చు. ప్రభుత్వం జాతీయ ఆత్మహత్య నివారణ పథకాన్ని తీసుకొని రావాలి. ఇందులో మానసిక నిపుణులను, ఉపాధ్యాయులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసి సమాజంలో ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం సూసైడ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. తమ ఇష్టాలను పిల్లలపై బలవంతంగా రుద్దుతున్న తల్లిదండ్రులు, మార్కులు, ర్యాంకులు రాని వారిని అసమర్థులుగా జమకడుతున్న సమాజానిదే ఈ పాపం. భారతావని భవితకు అదే పెను శాపం. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ 2 సార్లు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో వరద చుట్టుముడుతుంటే దానిని కూడా విధ్వంసం చేయడానికి జగన్ వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారని విమర్శలు చేశారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారని అన్నారు. ప్రకాశం బ్యారేజీ పిల్లర్లను ఢీకొట్టే ప్రమాదం జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవని హోంమంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దండరాయపురంలో ఉన్న బోట్లు అక్కడికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సమాజంలో తిరిగే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాలెం రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి
ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు ఒక్కసారి మేమే కాదు, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి. 5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది, ఒక బోటు మునిగిపోయింది. మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు. ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటి చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోటుల్ని ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఒక పాయింట్. రెండోది, ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి? ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు? అదొక పాయింట్. ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి. గజపతి నగరం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవి రమణ, సబ్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మణరావు మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినాయక నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహించేవారు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. పర్మిషన్ తీసుకోవడం వల్ల గ్రామాల్లో ఎప్పుడు అనుపు ఉత్సవం జరుగుతుందో తెలుసుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామాల్లో గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తీర ప్రాంతమైన ముక్కాం, ఎయిర్పోర్ట్ ఏరియా ప్రాంతం నుంచి డెంగ్యూ వ్యాధితో పలువురు ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్తనూరు చేరడంతో పలువురు డెంగ్యూ వ్యాధితోనూ జ్వరాలతోనూ బాధపడుతున్నారు. ఈ కేసులు ఎక్కువగా కాకుండా ఉండే విధంగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పలు గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంతో పాటు మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. భోగాపురం, మధుర సుందరపేట కమ్యూనిటీ హాస్పిటల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వల్ల మనకి డెంగ్యూ చికెన్గున్యాలు ఎక్కువ వస్తున్నాయి అనమాట. లాస్ట్ జూలైలో ఒక కేసు వచ్చింది, ఆగస్టులో ఒక 4 కేసులు వచ్చాయి, ఎన్నో కేసు రికార్డ్ అయింది. ఇటీవల సంభవించిన తుఫాన్లను ఎదుర్కొనేందుకు జిల్లాలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇటీవల కురిసిన వర్షాలు, జిల్లాలో జరిగిన నష్టాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పార్తీపురం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లాకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ జిల్లాలో ఒక మేజర్ నీటిపారుదల ప్రాజెక్ట్, 4 మీడియం ప్రాజెక్టులు ఉన్నాయని, వాటి సామర్థ్యానికి లోపల నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుందని ఏపీ రైతు సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు ఆరోపించారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో జిల్లాలోని ఊబాలు ఊపందుకున్నాయన్నారు. డిఏపి, యూరియా రైతులకు సక్రమంగా దొరకడం లేదన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు లేవని చెప్పారు. రైతులకు దొరకని ఎరువులు మార్కెట్లో ఎలా లభ్యమవుతున్నాయో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. వెంటనే ఎరువుల కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలో
ఇంతవరకు ఈ మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ కాలంలోనే వర్షాలు కొంత సమృద్ధిగా పడ్డాయి. నాట్లు ఇప్పటి వరకు కూడా ఇంకా వేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో తగినంత యూరియా కానీ డిఏపి కానీ రైతులకు అందుబాటులో తగినంత రైతుకి అందుబాటులో ఉండడం లేదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెరగకు వచ్చే సమయంలో ఈ సమయంలో ఎరువు వేయకపోతే దిగుబడుల్లోని తీవ్ర నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. కనుక వెంటనే తగు చర్యలు తీసుకొని తగినంత ఎరువు అందుబాటులో ఉంచే ఈ పరిస్థితిలో అనేక రైతు సేవా కేంద్రాల్లో రైతులకి అవసరమైన ఎరువు డిఏపి కానీ యూరియా కానీ అందుబాటులో లేదు. దీన్ని ఆసరా చేసుకుని బయటి వ్యాపారులు దాన్ని అదనంగా ధరకు అమ్ముతున్నారు, అలాగే ఉత్పత్తులు అంటగడుతున్నారు. ఈ విధమైన చర్యలు వెంటనే జిల్లా యంత్రాంగం తగిన బాధ్యత తీసుకొని చేయాలా. అలాగే అన్ని రైతు సేవా కేంద్రాల్లోని రైతుకు అడిగిన ఎరువుని అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభించింది. 150 మంది నిరుద్యోగులు హాజరయ్యే వారి ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా జాబ్ ప్లేస్మెంట్ అధికారి భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి నెల అన్ని నియోజకవర్గాల్లోని జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు విజయనగరం నియోజకవర్గ పరిధిలోని 3 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. జాబ్ మేళా అత్యంత ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు పొందిన తర్వాత శిక్షణ ఇస్తారని, తర్వాత ఉద్యోగానికి వెళ్ళవలసి ఉంటుందని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చొరవ తీసుకొని కండక్ట్ చేస్తున్న మెగా జాబ్ డ్రైవ్స్, మినీ జాబ్ డ్రైవ్స్లో భాగంగా ఈరోజు మనకి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ విజయనగరం వీటి అగ్రహారం బీసీ కాలనీ విజయనగరం కాన్స్టిట్యున్సీలో మినీ జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ డ్రైవ్కి సుమారుగా 150 మంది పిల్లల వరకు అన్ఎంప్లాయిడ్ యూత్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ జాబ్ మేళాకు 3 కంపెనీస్ రావడం జరిగింది. అవి ఏంటంటే లోకల్లో ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి వరుణ్ మోటార్స్ ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి బిఎస్సిపిఎల్ అనే ఒక సంస్థ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఎపరెల్స్కి సంబంధించి అమెజాన్ వేర్ హౌస్ అనే ఒక సంస్థ అటెండ్ అవ్వడం జరిగింది. సో సుమారు ఈ 3 కంపెనీలకి సంబంధించి మనకి సుమారుగా 200 వేకెన్సీస్ ఫిల్ చేసుకోవడానికి మనకి ఈరోజు ఇక్కడ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి 150 మంది అటెండ్ అయ్యారు కాబట్టి 1:1 రేషియోలో మనకి పిల్లలు అటెండ్ అవ్వడం జరిగింది. సో వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు క్వాలిఫికేషన్ రేంజింగ్ వచ్చేసి మినిమం 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు. వాళ్ళకి ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. టీటీడీసీ మహిళా ప్రాంగణంలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 16వ తేదీ నుండి మహిళలకు బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సంస్థ డైరెక్టర్ జీబీవి రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. 8వ తరగతి పాస్ అయి ఉంటే చాలని చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఇలాంటి శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆసక్తి కలవారు వారి పేర్లను తమ కార్యాలయానికి వచ్చి అందజేయాలన్నారు. ఈ సదవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీసీ మహిళా ప్రాంగణంలో గల ఎస్బీఐ ఆర్సిటీ నందు ఈ నెల 16వ తేదీ నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళలకు బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణా కాలం 30 రోజులు. ఈ శిక్షణా కాలంలో ప్రతి ఒక్కరికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించబడుతుంది. దీనికి అర్హులు 8వ తరగతి పాస్ లేదా ఫెయిల్, విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులే ఉండాలి, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.
ఇప్పటివరకు మా సంస్థ నందు దాదాపు 10,000 మందికి పైగా శిక్షణ పొందడం జరిగింది. ఇందులో 50% మంది 5,000 మంది వరకు కూడా వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారు. స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులేట్ చేయాలని, ప్రస్తుతం కొనసాగిస్తున్న కాంట్రాక్ట్ విధానంలో మార్పులు తీసుకురావాలని, కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలు అందించామని, ఈరోజు తమకు అన్యాయం జరుగుతుందని అన్నారు. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతులు పనిచేస్తున్న వాళ్ళు, అవుట్సోర్సింగ్ పద్ధతులు పనిచేస్తున్న వాళ్ళు స్టాఫ్ నర్సులుగా కొనసాగిస్తుండగా 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులర్ పోస్టింగ్లో పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని 15 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం మారట్లేదు. ఎప్పుడు కాంట్రాక్ట్ లోనే పనిచేస్తున్నాం. రెగ్యులర్ పోస్టులు అనేవి ఎప్పుడు తీస్తారో మరి ఆ ప్రభుత్వం మేము కనిపిస్తున్నామో లేదో నాకు అర్థం అవటం లేదు. మేము జీవితాలని ఎంతో కష్టంగా నడిపిస్తూ ఈ ఉద్యోగాలు ప్రతిరోజు కష్టపడి చేస్తున్నా ఈ జీతాలు పెంచక కాంట్రాక్ట్ వ్యవస్థని మానేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి 115 జీవోను రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి మా బాధను విన్నవించుకుంటున్నాం. సాలూరు పట్టణంలో ప్రజలు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 29వ వార్డులో రకరకాలుగా పలు వీధుల్లో వినాయక విగ్రహాలకు సరికొత్తగా అలంకరించారు. ముఖ్యంగా నాయుడు వీధిలో ఏర్పాటు చేసిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి చిట్టికిని వేలతో పైకెత్తిన పురాతన విశిష్ట ఘటనను ఆధారంగా చేసుకొని విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ రూపంతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గొల్లవీధిలో ప్రతి సంవత్సరం సరికొత్త రూపంతో అలంకరిస్తారు. ఈ ఏడాది కూడా రబ్బర్తో విగ్రహాన్ని నిర్మించారు. బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న మంగళవీధి వాసులు కూడా ఎవరూ చేయని విధంగా సరికొత్త రూపంతో హిందూ సాంప్రదాయం అనుకూలంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సాలూరు పట్టణంలో 12 అడుగుల అతి పొడవైన విగ్రహంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తర్వాత నేటికి 20 సంవత్సరాల నుండి నాయుడు మందిరంలోనే ప్రతి సంవత్సరం వినాయకుడిని దించుతున్నాం. ఈ సంవత్సరం పెడితే వచ్చే సంవత్సరం వేరే కొత్తగా దించేస్తాను. అలా ప్రతి సంవత్సరం కూడా దించిన వినాయకుని దించను, పెట్టిన మోడల్ పెట్టను. తర్వాత ఫ్రెండ్స్ అందరూ నాకు సహకరిస్తారు. కొత్తగా దించేద్దాం, కొత్తగా పెడదామని వీళ్ళ కోరిక ప్రకారంగా నేను కూడా అలాగే వెళ్తున్నాను. తర్వాత ఈ వ్యతిరేకంగా ఏ పని కూడా ఈ రోజుకి కూడా నేను చేయలేదు. వాళ్ళకి నచ్చేటట్టుగా ఈ వినాయకులను దించుతున్నాను. సాంప్రదాయంగా ఉండాలని, అందరికీ మెచ్చుకునేటట్టు చేయాలని చేస్తున్నాను. సినిమా స్టైల్లో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా చేయను. ఒకవేళ పిల్లలు చెయ్యు అని చెప్పినా సరే నేను చేయను. ఎందుకంటే జిల్లా సాలూరు పట్టణంలో మంగళవీధి అనే వీధిలో మేము విగ్రహాన్ని 2000 సంవత్సరం నుండి ప్రారంభించాం. ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క మోడల్గా తీస్తాం. మేము ఒక మోడల్ రోజు ప్రత్యేక పూజలు గట్రా చేసుకొని వినాయకుడు వసంత పూజ రోజు వీధి మొత్తం పక్క వీధి అంతా ప్రసాదాలు పంచడాలు, వినాయకుని అనిపిన మరుసటి ఒక 2-3 రోజుల తర్వాత అన్నదానం పెట్టి గ్రాండ్గా చేసి అనిపిన విగ్రహం నిమజ్జనం రోజు స్పెషల్గా మేము మా ఇది రోటరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా రోటరీ బ్రాంచ్ అయిన రోటరీ డిఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ గడిచిన 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ డివి శ్రీకాంత్ మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం మ్యూజిక్ అకాడమీ ప్రారంభించారని, దినదిన పరమార్థం అవుతూ ప్రస్తుతం 90 మందికి పైగా విద్యార్థులతో అలరారుతుందని అన్నారు. ఈ సంస్థ ద్వారా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ప్రజలందరినీ కలుపుకొని పోతూ సేవలు అందించడమే రోటరీ లక్ష్యం అని అన్నారు. ఏ వయసు వారైనా సంగీతం నేర్చుకోవడం వల్ల మానసికమైనటువంటి అలసటకు దూరం అవుతారని అన్నారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు వినోద్, సన్ స్కూల్ కరస్పాండెంట్ మామిడిపాక అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల క్రితం ఈ మ్యూజిక్ అకాడమీని మొదలెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎంతో అభివృద్ధిని సాధించింది.
ప్రస్తుతం సుమారు 90 మంది స్టూడెంట్స్ ఆఫ్లైన్లోను ఆన్లైన్లో కూడా ఈ అకాడమీ నుంచి పొందుతున్నారు, విద్య నేర్చుకుంటున్నారు. ఈ మ్యూజిక్ అకాడమీ స్థాపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రోటరీ క్లబ్ స్థాపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రోటరీ క్లబ్ అనేది అందరినీను ప్రజలందరినీ కలపడానికి, వాళ్ళకి సర్వీస్ యాక్టివిటీస్ ఎక్స్టెండ్ చేయడానికి, అలాగే ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఇలాంటి మహత్తర ఆశయాలతో స్థాపించారు. ఆ ఆశయాల్లో కొంతవరకు ఈ మ్యూజిక్ అకాడమీని స్థాపించడం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నది. ఈ విధంగా మ్యూజిక్ నేర్పడం వల్ల విద్యార్థుల్లోనూ యువతలోనూ అన్ని వయస్సుల వారిలో కూడా బాగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి తగ్గి వాళ్ళు ముందు ఎంతో అభివృద్ధి సాధిస్తారనే ఒక ఆశయంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కుని పూర్తి సామర్థ్యంతో నడపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు మాట్లాడుతూ, 9 కోట్ల పెట్టుబడితో 58,000 కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిని ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మడం కోసం, ప్రైవేటీకరణ చేయడం కోసం మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా గత 10 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాన్ని ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం విశాఖపట్నంలో 1300 రోజుల పైగా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉత్తరాంధ్రానికి మణిహారంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ప్రత్యక్ష పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. అటువంటి ప్రభుత్వ సంస్థని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అంటే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయడం తప్ప మరో మార్గం కాదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర పట్ల ఏమాత్రం ప్రేమ ఉంటే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం టీడీపీ కూటమి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఖచ్చితంగా మాట్లాడాలి, దీనికోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం, రక్షిస్తాం, ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్పేసి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో కన్వెన్షన్ ఆఫ్ బాపిస్టు చర్చెస్ గురించి సంస్థ కార్యదర్శి ఆర్ఎన్ జాన్ వివరించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, గత కాలంలో కెనడా బాపిస్టు సంస్థ వారు స్వాతంత్ర అనంతరం భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఆ సంస్థ తాలూకా ఆస్తులను బదలాయించారని, 1974 మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఆస్తులు బదలాయింపు జరిగిందని అన్నారు. 1990 వరకు సొసైటీ నవీకరణ జరిగినప్పటికీ 1990 తర్వాత సంస్థలో కొన్ని కారణాల వల్ల చాలామంది కోర్టులో కేసులు వేయడం వల్ల జిల్లా రిజిస్టర్ 1990 తర్వాత ఈ సంస్థకు రెన్యువల్ చేయలేదని అన్నారు. 2022లో హైకోర్టులో ఉన్న డివిజన్ బెంచ్లో ఎవరు కరెక్టో తాము తేల్చేంత వరకు సంస్థలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగకూడదని ఆయన సెలవిచ్చారు అని అన్నారు. 1974 మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా. అయితే 1990 వరకు సొసైటీ రెన్యువల్ జరిగిన 90 తర్వాత మరి సంస్థలో వచ్చిన కొన్ని కారణాల వల్ల చాలామంది కోర్టుల్లో కేసులు వేయడం వల్ల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు 1990 తర్వాత సిబిసిఎన్సికి రెన్యువల్ ఇవ్వడం జరగలేదు. ఈ మధ్యకాలంలో 2022లో ఆ రెన్యువల్ గురించి హైకోర్టులో ఉన్న డివిజన్ బెంచ్లో చీఫ్ జస్టిస్ గారు వీళ్ళందరూ మరి ఒకరి మీద ఒకరు చాలా గ్రూపులుగా ఏర్పడ్డారు కాబట్టి ఎవరు కరెక్టో మేము తేల్చినంత వరకు సిబిసిఎన్సిలో ఎటువంటి లావాదేవీలు జరగడానికి వీలు లేదు అని సెలవు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ తెలియపరచాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రాముఖ్యంగా ముత్తాబత్తుల రత్నకుమార్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. 2010 సంవత్సరం వరకు
తెలంగాణలోనే అతను ఉంటూ 2010లో సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్యఘర్ సబ్సిడీ వినియోగించుకొని ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకునేలా విద్యుత్ శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సోలార్ యూనిట్ ఏర్పాటుతో ఉత్పత్తి అయిన విద్యుత్ మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తుతో ఆదాయం వస్తుందన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేయుటకు విద్యుత్ శాఖ కృషి చేయాలని తెలిపారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలి. జగన్కు సమాజంలో తిరిగే అర్హత లేదన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. పైడితల్లి అమ్మవారి ప్రచార రథాన్ని ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి. ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తామని వెల్లడి. నవతరం భవిష్యత్తుతో చెలగాటమాడి యువ భారతాన్ని బలిపీఠంపైకి నెడుతున్న పరిస్థితులు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.